Oh wow, all fog. See, complete fog. మా మేడంకి బాగా నిద్ర వస్తుంది. ఏం చేయాలా, పంటుంది. కొంచెం కారం ఉంది. అండ్ సడన్లీ లైట్స్ ఆఫ్, ఎక్దమ్ బ్లాక్అవుట్ మొత్తం. ఇక్కడ నా పేరు మీద రైసే ఉంది, వెజ్ త్రిపాల్ రైస్. Wow. Oh my god. పని అమ్మా ఏం దుమ్మురు లేపుతుండబ్బా ఇడు. టుడే నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. 3 days రైడే, బట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ రైడ్ బికాజ్ చాలా రోజుల నుంచి ఈ ప్లానింగ్లో ఉన్నానమాట. ఇది చెయ్యాలి 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 అని చెప్పేసి. సో దిస్ ఈజ్ లైక్ మహారాష్ట్రది కోస్టల్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ స్పెషల్ ఎందుకంటే నేను ఈసారి ఐఎమ్ నాట్ ది ఓన్ రైడర్. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్, 2-3 ఫ్రెండ్స్ జాయిన్ అయిపోతున్నారు మనతోన. సో దిస్ రైడ్ విల్ బీ గోయింగ్ టు లైక్ ఎపిక్ ఫర్ మీ బికాజ్ ఈ రూట్స్ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నా నాకు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. సో డన్, ప్లానింగ్ ఈజ్ డన్. ఈ రైడ్ స్టార్ట్ చేస్తాను చేయలేను అనేది చాలా డౌట్గా ఉండే, ఎందుకంటే 4 days బిఫోరే నా నెక్ స్పాజమ్ వచ్చిండే అండ్ ఐ వాజ్ ఇన్ డౌట్ లైక్ ఇది స్టార్ట్ చేస్తానా చేయనా అని చెప్పేసి రైడ్. బట్ ఫైనలీ ఇట్స్ ఆల్ డన్. ఐఎమ్ ఓకే. వీఆర్ రెడీ టు హిట్ ద రోడ్స్ నౌ. మై ఫ్రెండ్ శుభమ్ ఈజ్ రెడీ అండ్ ద పేరెంట్స్. సో ఫస్ట్ టైం లైక్ ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళినా రైడ్స్కి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోయేవాడిని. సో ఫస్ట్ టైం ఫ్యామిలీస్ సెండ్ ఆఫ్ చేయడానికి రెడీ అయ్యిండ్రు. సో బైక్కి అదేంటారు దిష్టి తగలటానికి అది కూడా ఇచ్చాడనమాట వాళ్ళ డాడీ. సో హిస్ డాడీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. సో యా, రెడీ. హల్క్ ఈజ్ రెడీ, లియో ఈజ్ రెడీ. లెట్స్ హిట్ ద రోడ్. So families are waiting. कौन है? अच्छा. ఇలా कौन है? సో నిమ్మకాయలు పెడుతుండు. ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ సెండ్ ఆఫ్తోనే వెళ్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయలే. మోరియా మోరియా, చలో బాయ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 నా. మా ప్లాన్ ఉండే 5 o'clockకి వెళ్ళాలని చెప్పి, స్టార్ట్ అవ్వాలని. సో లిటిల్ బిట్ అది ఇది చేసేసరికి 5:30 అయిపోయింది. ఇట్స్ ఓకే, ఎవ్రీ టైం కొంచెం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది ఇట్లా. సో మన దగ్గర ఎఫ్జీ ఉంది. సో లెట్స్ సీ హౌ వి క్యాచ్ అప్ ఈచ్ అదర్స్ స్పీడ్. బట్ గ్రూప్ రైడ్ కాబట్టి వీ హ్యావ్ టు బీ లైక్ టుగెదర్. సో ఇంకిద్దరు బైకర్స్ ఉన్నారు, వాళ్ళు సగం దూరం వరకు మాకు జాయిన్ చేస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ లైక్ కొంకన్ సైడ్ ఫర్ సమ్ రీజన్స్. సో వాళ్ళు మాతో పాటు జాయిన్ చేస్తున్నారు అనమాట హాఫ్ వే వరకు. శుభం వాళ్ళ ఫ్రెండ్ని కలిసాం ఇప్పుడే జస్ట్. వాళ్ళు కొంచెం ముందరికి వెళ్ళిపోయారు, నేను మౌంట్ సెట్ చేసే వరకు టు క్యాచ్ దెమ్. ఇంకొక రైడర్ ఇక్కడ పన్వేల్ దగ్గర మీట్ అవ్వబోతుండు మనతో. సో ఇప్పుడు పన్వేల్ రీచ్ అయినాం. శుభం వల్ల ఇంకొక రైడర్ ఫ్రెండ్ కలవబోతున్నాడు. సో తన కోసం వెయిటింగ్. సో అప్పటి వరకు ఒక చిన్న చాయ్. సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, టైమ్ ఈజ్ 7 AM నౌ. సో మా 2 రైడర్స్ కూడా మనతోనే ఉన్నారు ఇప్పుడు. ఇది ముంబై గోవా హైవే. ఇట్స్ బ్యూటిఫుల్ స్ట్రెచ్, అరౌండ్ 300-400 kilometers వరకు ఉంటుంది. బ్యూటిఫుల్ రోడ్. మీ గ్రూప్లో కొందరి దగ్గర 100-150cc బైక్ ఉండొచ్చు, కొందరి దగ్గర 400cc బైక్ కూడా ఉండొచ్చు.
బట్ ఆల్వేస్ మేక్ షూర్ యు ఆల్ ఆర్ ఇన్ సేమ్ స్పీడ్. కొంచెం అటు ఇటు ముంగడ వెనకాల నడుస్తుంది అప్పుడప్పుడు, బట్ ఆల్వేస్ స్టే టుగెదర్. ఓ వావ్, ఆల్ ఫాగ్. See, complete fog. Excellent. Super. బాగా ఆకలిస్తుంది. 8:30 అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న డాబా ఉంది, ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. శుభం వల్ల మమ్మీ ఏదో రేపులా ఏదో పంపించింది, మా ఇన్ని గానం ఉన్నాయి. సో ఇవే తిందాం ఇప్పుడు, అండ్ చాయ్ తాగుదాం, అండ్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్. మా మేడంకి బాగా నిద్ర వస్తుంది, ఏం చేయాలా, పంటుంది. సో మేడంకి ఒక చిన్న మ్యాప్ అయిపోతుంది. టిల్ నా గుడ్ హైవే. మధ్యాహ్నం కొంచెం ఒక స్ట్రెచ్లో బాగా ట్రాఫిక్ ఉండే, దట్ బికాస్ ఆఫ్ చిన్న ప్యాచ్ ఏదైతే ఉందో ఒక దగ్గర, అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో అందుకని ఒక 1.5 కిలోమీటర్ వరకు కంప్లీట్ జామ్ ఉంది. ఎట్లా కొంచెం కారం ఉంది. శుభం వల్ల మమ్మీ చేసింది అనమాట. ఇప్పుడు అరౌండ్ 9 అవుతుంది, అండ్ మేము ఇప్పటి వరకు 100 కిలోమీటర్స్ కవర్ చేసినాం. ఇంకొక 220 కిలోమీటర్స్ చూపిస్తుంది, అరౌండ్ 4.5 అవర్స్ గూగుల్ మ్యాప్ ప్రకారంగా. బట్ మేము ఇంకో 2 బ్రేక్స్ తీసుకుంటాం బికాస్ ఆఫ్ శుభం బైక్ నీడ్స్ బ్రేక్స్. అందుకని ఒక 2 బ్రేక్స్ తీసుకొని మేము అరౌండ్ 2 o'clock వరకు రీచ్ అయ్యేటట్టు ప్లానింగ్ అయితే నడుస్తుంది ఇప్పటి వరకు. 9 ఎగ్జాక్ట్గా 9:25 అయింది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. 9:15 కల్లా వెళ్ళే ప్లాన్ ఉండే, బట్ లిటిల్ కొంచెం ఆగాల్సి వచ్చింది, ఇలా ఫ్రెండ్స్ వెనకాల ఉండే. సో నా బైక్ మీద ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను. నేను ఒక చిన్న క్రూజ్ అసిస్ట్ అనేది తీసుకున్న, తర్వాత చూపిస్తాను ఈ వ్యూలో పెట్టినప్పుడు. ఇంతకుముందు గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇంకొంచెం ముందు కూడా ఒక చిన్న ప్యాచ్ ఉన్నట్టుంది, అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఐ థింక్ ఇక్కడ స్ట్రెచ్ స్టార్ట్ అయినట్టుంది. ఒక స్ట్రెచ్ అనుకున్నా కదా, స్లో స్ట్రెచ్ ఉంటుందని. మేబీ దిస్ ఇస్ దాట్. ఇది ఆటో వాడు నన్ను పోనీయాడు, ఆడు పోడు నన్ను పోనీయాడు. ఇక్కడ కూడా పెద్ద జామే ఉంది, బట్ ఇది 2 lane రోడ్ కాబట్టి మనకు ఛాన్స్ దొరికింది వెళ్ళడానికి. These are the caves. ఇది గర్దార్ పాలే కేవ్స్ అని అంటారంట దీన్ని. బ్యూటిఫుల్ హైవే, ఎంత అక్కడ వరకు వెళ్తుంది హైవే. ఇప్పుడు ఖేడ్ వరకు రీచ్ అయినాం అనమాట. నేను ఎక్కువ రైడింగ్ టైంలో షూట్ చేయట్లేదు, ఎందుకంటే డాక్టర్ కొన్ని రోజుల వరకు నాకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు అన్నాడు. సో అందుకని నేను ఎక్కువ షూట్ చేయట్లేదు. బట్ ఒక క్రేజీ థింగ్ జరిగింది కొద్దిసేపు ముందే. మేము ఒక టన్నల్లో నుంచి వస్తున్నాం, ఆ టన్నల్లో లైట్ ఉండే కొద్దిసేపటి వరకు. అయితే టన్నల్ చాలా పెద్ద ఉండే, అండ్ కొద్దిసేపటి వరకు లైట్స్ ఉండే మంచిగానే, అండ్ సడన్లీ లైట్స్ ఆఫ్, ఎక్దమ్ బ్లాక్అవుట్ మొత్తం. నా వైఫ్ అయితే మొత్తం భయపడి నన్ను వాటేసుకుంది అనమాట. అండ్ నా దగ్గర ఫుటేజ్ లేకుండే, బట్ శుభం దగ్గర ఫుటేజ్ ఉంది. ఐ షో దట్ ఫుటేజ్, జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. लाइट ही बंद हो गया. సో అరౌండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో చిప్లూన్ వస్తుంది.
సో డిసైడ్ ఏంటంటే చిప్లూన్ దగ్గరనే ఏదైనా మంచి రెస్టారెంట్ చూసి లంచ్ చేద్దామని. ఆ తర్వాత ఇక నాన్ స్టాప్ డైరెక్ట్ గణపతిపులే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సంగమేశ్వర్కి దగ్గరలో ఉన్నాం. ఒక మేబీ 5-10 కిలోమీటర్స్లో సంగమేశ్వర్. అండ్ లంచ్ కోసం ఆగినాం. చాలా ఆకలేస్తుంది. 2 o'clock అయింది ఇప్పటికి మధ్యాహ్నం. మా బైక్స్ అక్కడ పార్క్ చేసినాం. అండ్ ఇక్కడ మా హెల్మెట్స్ పెట్టినాం. రూట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఈ రోడ్ అయితే ఎక్దమ్ బట్టర్ లాగా ఉంది. బట్ ఒక్క ఇష్యూ ఏంటంటే మీకు తాగటానికి ఏమైనా జ్యూస్ ఇట్లా కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ హోటల్స్ కూడా చాలా రేర్గా ఉన్నాయి. మంచి హోటల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ అక్కడ మనం కొందరు తింటారు, కొందరు తినరు. బట్ ప్రాపర్ ఒక రెస్టారెంట్ లాగా అయితే చాలా రేర్గానే దొరుకుతున్నాయి. సో ఫైనల్లీ మాకు చాలా ఒక ఐ థింక్ 10-15 కిలోమీటర్స్ నుంచి వెతుకుతూ వస్తే ఇది ఒకటి దొరికింది. సో లంచ్ చేస్తాం కొద్దిసేపట్లో. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1 hour చూపిస్తుంది మాకు గణపతిపులే. అరౌండ్ 50-55 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్ గుడ్ ఇప్పటివరకు అయితే. వాళ్ళు అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, మా బైక్స్ చెక్ చేస్తున్నారు. అప్పటి నుంచి మనం ఇలా బైక్ పార్కింగ్ చేసినప్పుడు ఎవరైనా మన బైక్ని ఇట్లా చూస్తుంటే మాత్రం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అది చూడడం. ఇక్కడ నా పేరు మీద రైసే ఉంది, వెజ్ త్రిపాల్ రైస్. బట్ మేము ఆర్డర్ చేసినాం ఈరోజు. ఏం థాలీ ఇది? వెజ్ స్పెషల్ థాలీ అంట ఇక్కడిది. ఒక విధంగా కొంకన్ థాలీ అంటారు దీన్ని, వెజ్ కొంకన్ థాలీ. బట్ టుమారో మనం ప్యూర్ వెజ్ నాన్ వెజ్ తిందాం, కొంకన్ నాన్ వెజ్. ఈరోజు వెజ్ ఎందుకు, మనం ఈరోజు టెంపుల్కి పోతున్నాం కాబట్టి వెజ్ తింటున్నాం. టెంపుల్ దర్శనం అయినాక టుమారో సండే నాన్ వెజ్ కుమ్మేద్దాం. సో థాలీలో ఉంది పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ. ఇదేంటిది? దాల్ నీ ఇదేదో ఏదో సంథింగ్ మిసల్ లాంటిది. పప్పు, कर्ड, रायता. इसको क्या बोलते हैं अपन? सोल कड़ी इकड़दी మన कोंकण साइड చాలా फेमस. नहीं कोंकण का फेमस है, कोंकण में फेमस है. कोंकण ఇది చాలా ఫేమస్. సోల్ కడి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మీరు సోల్ కడి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. లంచ్ ఇస్ డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ గణపతిపులే. కొంచెం రూట్ కన్ఫ్యూజన్లా ఉన్నట్టున్నాడు. గూగుల్ మ్యాప్ తను పెట్టుకున్నాడు, నేను పెట్టుకోలేదు. किधर है? क्या बात कर रहे हैं? लोकल को पूछते हैं, फिर रुक पूछते रुक किसी को. दादा गणपतीपुले कुठे? गणपतीपुले जायचं आहे. शॉर्टकट होता. हाँ ब्रिज लागला ना. हाँ हाँ शॉर्टकट होता 40 किलोमीटर. इकडून गेलात ना 62 किलोमीटर. आता किती लांब आहे हा? तो ब्रिज लागला ना नवीन, हा तिथं राईटला जायचं. राईट आहे का? आता लेफ्टला जावा. आता असा ना? 2 किलोमीटर 1.5 किलोमीटर पाठीमागे. ठीक आहे. గూగుల్ మ్యాప్ ప్రకారంగా కొంచెము అక్కడ మాకు రూట్ కనిపించట్లేదు. గూగుల్ మ్యాప్లో రైట్ చూపిస్తుంది, బట్ అక్కడ మాకు రోడ్ కనిపించలే. సో మేము కొంచెం మిస్ అయిపోయినాం. ఇప్పుడు లోకల్ని అడిగితే తెలిసింది అక్కడ ఒక చిన్న రోడ్ ఉంది. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ నడుస్తుంది, బ్రిడ్జ్ పని నడుస్తుంది కాబట్టి ఆ రోడ్ కనిపించలేదు. ఇదే దిస్ వన్. సో మనం ఇక్కడ నుంచి వచ్చి ఇలా రైట్ తీసుకోవాలి. సో ఇది రోడ్. 41 kilometers గణపతిపులే. ట్విస్టీ రోడ్స్ ఉన్నాయి. వేవ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ.
పక్కన ఒక అదేమంటారు నదిలాగా ఉంది. రోడ్ ఉంది. కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ ఇన్ రియాలిటీ ఇట్ లుక్స్ వెరీ నైస్. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో ఉంది కానీ మస్తు దుమ్ము. పని అమ్మాయి ఏం దుమ్ము లేపుతుండబ్బాయిడు. ఫాస్ట్గా అయింది ఓవర్టేక్ చేయాలి, లేకపోతే పని కాదు. చలో బస్ స్టాప్ వచ్చింది, తొందరగా ఓవర్టేక్ చేద్దాం. ఫైనల్లీ దిస్ ఈస్ జస్ట్ awesome. Look at this one. Wow. Oh my god. ఇక్కడ కనుక డ్రోన్ ఉండుంటే awesome వ్యూ వచ్చేది, awesome వ్యూ. ఇక్కడ రోడ్ కొంచెం వైడ్ ఉంది. ఇది ఇలాగే ఆ రోడ్ కూడా వేసేటట్టున్నారు, అందుకే అక్కడ అంత దుమ్ము ధూళి అంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇప్పుడైతే రోడ్ మంచిగా ఉంది ఇక్కడ. సో ఫైనల్లీ ఇక 10 hours ఆఫ్ రైడ్ తర్వాత మేము చేరుకున్నాం గణపతిపుల్లే. ఇక్కడ ఒక హోమ్ స్టే చూసుకొని మేము చెక్ ఇన్ అయినాం. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాను. సో ఈరోజు ఇంకేం ప్లాన్ లేదు, జస్ట్ రిలాక్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 hours రైడింగ్ చేసిన తర్వాత రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కోతి చూడండి ఎంత పెద్ద ఉంది, వానర్లాగా ఉంది ఇది. ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా మందిరం ప్రీమైసెస్ అన్నమాట. జంగల్ లాగా ఉంది, అంతా ఫారెస్ట్ లాగా. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు టెంపుల్కి. ఎగ్జాక్ట్ బీచ్కి కనెక్టెడ్ ఉంటుంది టెంపుల్. ఖాళీగానే ఉంది టెంపుల్ అయితే. దర్శనం తీసుకున్నాక మంచిగా పోయి సన్సెట్ ఎంజాయ్ చేద్దాం ఈరోజు. ఇది టెంపుల్, గణపతిపుల్లే టెంపుల్, అండ్ దిస్ ఈస్ బీచ్. ఈ టెంపుల్ ఇంతకుముందు ఎవరికి ఎక్కువ తెలియదు, బట్ ఒక మరాఠీ మూవీ వచ్చింది నవరామాద నవసాచ అని. ఆ తర్వాత నుంచి ఇక్కడ మహారాష్ట్రియన్స్ అందరు ఇక్కడికి రావటం స్టార్ట్ చేశారు అనమాట ఈ టెంపుల్కి. ఈ మధ్య అంటే వీకెండ్స్లో మాత్రం చాలా రష్ ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ. బట్ ఈరోజు మాత్రం మాకు అసలు 2 minutes కూడా పట్టలే, ఇట్లా వచ్చినాము డైరెక్ట్ దేవుని దర్శనం తీసుకున్నాం అన్నమాట లోపలికి వచ్చేసి. ఇంత మంచి బీచ్, అండ్ ఇది చూడండి ఏం చేసిండ్రో బీచ్ని మొత్తం. గైస్ ప్లీజ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడంటే ఎక్కడనే చెత్త పడేయకండి. ఇక్కడ వాటర్ ఎంత క్లీన్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇప్పుడు శుభం వాటర్ తీసుకొని చూపిస్తాడు. సి క్లియర్ వాటర్. ఈ గణపతిపుల్లే టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే, గణపతి స్టాచ్యూ ఏదైతే ఉందో అది న్యాచురల్గా వచ్చిందనమాట. ఇది ఎవరు దాన్ని చెక్కి తయారు చేసింది కాదు, న్యాచురల్గా భూమిలో నుంచి వచ్చిందంట. అది చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. అండ్ మరాఠీలో ఈ శాండ్ డ్యూన్స్ని పులే అంటారు. సో అలాగే ఇక్కడ గణపతి అండ్ ఈ పులే అంటే బీచ్ ఏదైతే శాండ్ ఉందో దీన్ని పులే, కాబట్టి ఈ 2 శబ్దాలను కలిపి వీళ్ళు ఇక్కడ పేరుని గణపతిపుల్లే అని
పేరు పెట్టేశారనమాట ఇక్కడ. సో ఈ విధంగా ఈ పేరు అండ్ ఈ టెంపుల్కి మహత్వం వచ్చింది ఇక్కడ. గణపతిపులేకి రీచ్ అయ్యాక ఈ సముద్రం నా పాదాలని టచ్ చేసిన ఆ మూమెంట్లో నేను ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయాను. అది జస్ట్ వాటర్ కాదు, అదొక మెడిటేషన్ లాగా అనిపించింది. చాలా గంటలు రైడ్ చేసి గణపతి ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ బీచ్ ముందు నిల్చున్నప్పుడు నా మైండ్లో ఒక డీప్ సైలెన్స్ వచ్చింది. ఆ మూమెంట్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఎందుకు నేను రైడ్ చేస్తాను. నాట్ జస్ట్ ఫర్ రోడ్స్, నాట్ జస్ట్ ఫర్ డెస్టినేషన్, బట్ ఫర్ దిస్ ఫీలింగ్, పీస్, హార్మనీ, హ్యాపీనెస్. అండ్ ఈరోజు ఇక్కడ నిల్చొని నాకు ఒకటి రియలైజ్ అయింది, choosing riding was one of the best decision of my life. This is why I ride.